మేన్ రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. ద్వితీయ భాగ్యాధిపతి అయిన కుజుడు తృతీయ స్థానంలో ఉన్నారు. తృతీయాధిపతి అష్టమాధిపతి అయిన శుక్రుడు సప్తమంలో నిలిచిబడి ఉన్నారు. వ్యాపారపరంగా చిన్న చిన్న డిస్టర్బెన్స్ అనేది ఏర్పడుతుంది. స్ట్రెస్ అధికంగా ఉంటుంది. అయితే ఎంత స్ట్రెస్ ఉన్నప్పటికీ లాభాలు బాగుంటాయి. కష్టం తగిన ప్రతిఫలం ఉంటుంది. లాభాధిపతి వ్యయాధిపతి అయిన శని జన్మరాశిలో ఉన్నారు. అదేవిధంగా వ్యయంలో రాహు బలంగా ఉన్నారు. విదేశీ సంబంధించిన వ్యవహారాలు, విదేశాలు వెళ్ళాలనుకునే వారి ప్రయత్నాలు తప్పకుండా చేసుకోవచ్చు. అదేవిధంగా రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో తప్పకుండా వీరికి గ్రహాలు గోచరిస్తుంది. భూ సంబంధించిన వ్యవహారాలు, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి, ఆధ్యాత్మిక రంగంలో ఉన్నవారికి, సినీ రంగాల్లో ఉన్నవారికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఫార్మా రంగంలో ఉన్నవారికి స్ట్రెస్ అధికంగా ఉంటుంది. వైద్యుల్లో కూడా స్ట్రెస్ అధికంగా ఉంటుంది. ఏ పని చేసినా నిదానంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు మీ సొంతంగా నిర్ణయం తీసుకున్నట్లయితే లాభపడతారు. 10 మంది చెప్పే నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి తీసుకోండి, కానీ ఎంతవరకు ఉపయోగపడతాయి అనేది మీరు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. అదేవిధంగా సృజనాత్మకంగా కొన్ని వ్యవహారాలు పూర్తి చేస్తారు. ప్రముఖులతో పరిచయాలు చక్కగా ఏర్పడుతుంది. దైవ దర్శనాలు చేసుకుంటారు. అదేవిధంగా ఒక నూతన అధ్యాయానికి తెరతీస్తారు. ఒక ప్రణాళికబద్ధంతో ముందుకు సాగుతారు. పంచమాధిపతి అయిన చంద్రుడు వ్యయంలోనూ జన్మరాశిలో ద్వితీయ స్థానంలో సంచరించడం వల్ల కొన్ని మంచి ఫలితాలు, శుభ ఫలితాలు గోచరిస్తోంది. ముఖ్యంగా వారాంతంలో ఫైనాన్షియల్ పరంగా మంచి స్టెబిలిటీ అనేది ఏర్పడుతుంది. మీకు రావాల్సిన ధనం ఏదైతే ఉందో చక్కగా కలిసి వస్తుంది. అదేవిధంగా షష్టమాధిపతి అయిన రవి కూడా పంచమ స్థానంలో ఉన్నారు. రాశ్యాధిపతి దశమాధిపతి అయిన గురువు పంచమంలో ఉన్నారు. గురుగ్రహం అనుగ్రహం వల్ల కొన్ని శుభకార్యాలు నెరవేరుతాయి. వివాహం కాని వారికి మంచి సంబంధం కుదురుతుంది. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటి అంటే, ప్రేమ వివాహం సంబంధించిన వ్యవహారాల్లో ఆచితూచి అడుగులు వేయాలి. సొంత నిర్ణయాలు పనికిరావు. ఎవరు మనకు చెప్పాల్సిన అవసరం లేదు. మన సొంత నిర్ణయాలు తీసుకొచ్చి అనుకుంటే నష్టపోయేది మీరే. ఈ విషయాల్లో మటుకి తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇది అందరికీ కాదండి, కొంతమందికి మటుకే. కాబట్టి ఇటువంటి వ్యవహారంలో జాతక పరిశీలన చేసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. భార్యాభర్తల మధ్య విభేదాలు రాకుండా చూసుకోవాలి. ఏదైనా చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ వస్తే సామరస్యంగా పరిష్కరించుకుని ముందుకు వెళ్ళాలి. తద్వారా మంచి ఫలితాలు ఉంటాయి. ఈ వారం ఎంత ఓపికగా ఉంటే అన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. భాగ్యాధిపతి అయిన కుజుడు తృతీయ స్థానంలో ఉన్నారు. సోదరులతోటి చక్కటి బాంధత్యం పెరుగుతుంది. అదేవిధంగా రావాల్సిన ధనం ఏదైతే ఉందో సకాలంలో అందుతుంది. మొత్తం మీద గడిచిన వారాల కంటే కూడా ఈ వారం మేన్ రాశి వారికి చాలా వరకు అనుకూలంగా ఉందని చెప్పచ్చు. ఏది ఎలా ఉన్నప్పటికీ కూడా వీరికి ఏలినాటి శని నడుస్తుంది కాబట్టి ఏలినాటి శనిలో కొంతమందికి బాగుంటుంది, కొంతమందికి బాగుండదు. అది వారి జన్మ జాతకాన్ని బట్టి ఉంటుంది. అదే నామనక్షత్రంలో తేటే ప్రతి ఒక్కరికి కాస్త ఇబ్బందికరమైన వాతావరణం ఉన్నా కూడా వారాంతంలో బాగుంటుంది. శివారాధన ఎక్కువ చేసినట్లయితే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. లేదా శనివారం నాడు వెంకటేశ్వర స్వామి వారికి తులసిమాల వేయండి. అదేవిధంగా ఆంజనేయ స్వామి వారికి వడమాల వేయండి. తద్వారా ఏదైతే పనులు ఆగిపోయాయో, అది మధ్యలో ముందుకు నడవడం లేదో, ఇది చేసిన తర్వాత మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమఃశివాయ ఒత్తులు, ఓం నమో నారాయణ ఒత్తులతో కలిపి దీపారాయణ చేయడం, అదేవిధంగా కాలభైరు రూపు, సుబ్రహ్మణ్య పాశుపతి రూపు మెడలో ధరించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జీవించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు ఎల్లో. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ శనివారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవత విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in